హలో అండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా. పచ్చిమిర్చితో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దానిలోనే కొంచెం చింతపండు తీసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. తర్వాత ఒక 2 టొమాటోస్ తీసుకొని వాటిని కూడా ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల ఒక దోసకాయ అయితే తీసుకొని దాన్ని పీల్ చేసేసి ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే సీడ్స్తో పాటు వేసేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే సీడ్ని తీసేయచ్చు. ఈ టొమాటోని అంటే ఎక్కువ ఫ్రై కానివ్వకుండా కొంచెం జ్యూసీగా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. వీటన్నింటినీ పేస్ట్ చేసేసుకోవాలి, మిక్సీ వేసుకొని ఆ తర్వాత ఆయిల్లో ఇలాగ పోపేసుకొని ఆవాలు, జీలకర్ర, పసనపప్పు, కరివేపాకు ఆ పేస్ట్ని దీనిలో వేసేసి ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేయాలి. కుక్ చేసేసరికి ఇది కలర్ మారిపోతుంది. ఈ విధంగా కలరు వచ్చేస్తుంది. బాగా టేస్టీగా ఉంటుంది.